సరే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. అందరూ స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఇది ఉండదు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు కొంచెం సీరియస్‌గా తీసుకుంటారు. మిగిలినోళ్ళందరూ సరదాగా తీసుకుంటారు. అవును. ఓకే. సో, అట్లాంటి వాళ్ళది ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భం ఉందా? అలాంటిదే నాకు కాల్స్ రాలేదు. ఆ! కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. హ్మ్. అందరూ చూసి ఎంజాయ్ చేశారు. మన వీడియో, మనల్ని, మన చేసిన పెర్ఫార్మెన్స్‌ని అందరూ చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా. ఒకతను ఎవరో చేశాడు నాకు అలా. అయ్యో వస్తు వామ్మో! మీరు మామూలుగా ఏడో పట్టుకొచ్చినారు. అది సరదాకి ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి జగన్ గారిని ఇమిటేట్ చేస్తున్నావు అని అన్నాడు. ఏముందిలేండి, ఏదో కళాకారుడిని పొట్టగుడి కోసం ఏదో అన్న అవకాశం వచ్చింది, ఏదో అన్నని ఇమిటేట్ చేసుకుంటూ ఏదో పొట్ట పోసుకుంటున్నాను కళాకారుడిని, మీరు ఎందుకన్నా ఇంత సీరియస్ గా తిడుతున్నారు అని అన్నా. అన్నని ఎలా చేస్తావు నువ్వు, 4వ తేదీ చెప్తా నీ పని అన్నాడు. ఎందుకు లేని అని అన్న. ఆయన సరే రెండుసేపు మాట్లాడి తర్వాత నవ్వి బాగుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆడక అది సమసిపోయింది. ఇటు తరపు నుంచి అటు తరపు నుంచి ఇండస్ట్రీ తరపు నుంచి 3 నాకు అందరూ కూడా సపోర్ట్. పాత్ర బాగా చేశారు. అదేలే. ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రకి న్యాయం చేశారు. సూపర్ బాగుంది. అంటే ఆ పాత్రలో నాకు నువ్వు కనపడలా, అన్నయ్య కనపడ్డాడు, జగన్ అన్న కనపడ్డాడు. 100% న్యాయం చేశారు. 100% న్యాయం చేశారు. సూపర్. ఇప్పుడు స్కిట్ ఏంటి, మీరు రాసుకుంటారా అందరు కలిసి? నేను ఆర్టిస్ట్ చంద్ర గారని చెప్పి, శరత్ చంద్ర గారని చెప్పి ఆయన రాశారు, మనం చేసాం స్కిట్లు మొత్తం. టీం కూడా ఆయన తీసుకొచ్చుకునే వాళ్ళు. నన్ను షూట్ ఉన్నప్పుడు నన్ను పిలిచేవాళ్ళు. మనం దానికి చేసేసి మనకు కావాల్సిన పావుల రూపాయి మనం తీసుకొని బయటకు వచ్చేసాం. మనం పోవడం చేయడం, సాయంత్రం దాకా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండడం, చెప్పిన దాన్ని స్కిట్స్ అవన్నీ కూడా చేయడం, మన స్పాట్ లోనే పావుల రూపాయి ఇచ్చేసేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. ఎలా ఉండేది మనది. అవును, ఇప్పుడు జగన్ గారి పక్కన అసిస్టెంట్ ఎవరు లేరు, నీ పక్కన అసిస్టెంట్ ఎవరు పెట్టారు? ఆ క్యారెక్టర్ అసలు రెచ్చిపోతుంది. ఇప్పుడు పురాణంలో కానీ మామూలు కానీ ఎక్కడైనా కూడా మెయిన్ క్యాండిడేట్ మాట్లాడు. అట్లంటావా? మెయిన్ ఎప్పుడు మాట్లాడరు, ఈ పక్కన ఉండే వాళ్ళు రెచ్చిపోతుంటారు. వీళ్ళ వల్ల దుంప కూడా తేగదు. వీళ్ళు రెచ్చిపోయి ఇదంతా నాదే అనుకుంటుంటారు. మెయిన్ క్యాండిడేట్ ఆయనకుండే ఆలోచన, ఆయనకుండే దారులు వాళ్ళకు ఉంటాయి. అంటే ఇరు వర్గాలు ఎవరికైనా ఎవరికుండే దారి, ఎవరికుండే మేధస్సు శక్తి వాళ్ళందరికీ వాళ్ళకు ఉంటది. ఇలా ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒట్టోళ్లే, వాళ్ళు బాగుంటది. ఈ అరిచే వాళ్ళంతా వేస్ట్. కరెక్ట్. వీళ్ళు ఎప్పుడోసారి కింద పడిపోతారు, బయలు పడిపోతారు. వాళ్ళు బానే ఉంటారు, వాళ్ళు బాగుంటారు. కింద అరిసే వాళ్ళు కింద పడిపోతారు. అది ఎరుకుతో ఉండి మాట్లాడగలగాలి. ఏ మాట మాట్లాడినా కూడా మీడియా పెట్టంగానే, మైక్ పెట్టంగానే బాగా అరిచేస్తారు. నాకంటే పోటీగాడు లేడు, వాళ్ళు లేడు, వీళ్ళు, నువ్వు ఎంత మాత్రం గట్టిగా గాలి తోలుతారు, ఎగిరిపోతావు, తుమ్మితే ఊడిపోయి ముక్కులు మనకి. తుఫాన్ వచ్చింది మొన్న దుబాయ్లో, గాలి, నీళ్లు. ఈరోజు దుబాయ్ అని చెప్పుకుంటూ ఎక్కడెక్కడ ఇక్కడి నుంచి మనం వలసపోతుంటారు పనులకి. అలాంటి దగ్గర బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అంటే ప్రకృతి విధ్వంసంకి. ఆ మాత్రం దానికి మనం ఎందుకు ఉలికి ఎక్కువ? ఏదంటుంటారు కదా పెద్దోళ్ళ, చెమ్ము నీళ్ళకి ఉలికి పడితే అలా బిందు నీళ్ళు ఎప్పుడు పోసుకుంటామని. ఉన్న 50-60 సంవత్సరాలు వాడిని కూడా తిట్టడానికే సరిపోతుంటే నీ జీవితం ఎప్పుడు బతుకుతావు? ఇప్పుడు నేనున్నాను, నా జీవితాన్ని నేనే ఎంజాయ్ చేస్తా, ఒక్కడనే ఉంటా, ఎంజాయ్ చేస్తా. క్యారెక్టర్ వస్తే చేసుకుంటాను, వాళ్ళు ఏదైనా పావుల రూపాయి ఇస్తే జోలు పెట్టుకుంటాను, మంచిగా తింటాను, ఆరోగ్యం మంచిగా కాపాడుకుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం ప్రతి నిమిషం లైఫ్ని. ఇక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి పోవాలంటే అక్కడికి పోతాం. అంటే మన మీద మనం పెట్టుకోవాలి నమ్మకం, మన మీదే మనం అన్ని పెట్టుకోవాలి. ఎదుటివాడి మీద ఎప్పుడైతే నువ్వు పడి ఆడస్తావో, వాడు పతనం అయిపోవాలని కోరుకుంటావో, వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నాశనం అయిపోతావు. చాలా చాలా సంతోషంగా నాశనం అయిపోతావు. చాలా ఉత్తమంగా సంతోషంగా సర్వనాశనం అయిపోతావు. ఏ మందలే శుభ్రంగా నాశనం అయిపోతావు. అది అంటే మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి అంటే ఏంది? ఆలోచనలు. పెట్టుబడి అనేది మనీ కాదు, ఆలోచనలు. నీ మీద నువ్వు
నీ ఆలోచన పెట్టుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఈరోజు బికాజ్ నేను ఎప్పుడో వచ్చాను, కష్టపడ్డాం, ఆఫీసులు తిరిగాం, సుకుమార్ సార్ని కలిసాం, ఉప్పిన బుచ్చిబాబు గారిని కలిసాను, పూరి జగన్నాథ్ సార్ని కలిసాం. అంటే వాళ్ళకి మనం గుర్తుండకపోవచ్చు, వాళ్ళందరూ మనకి ఇష్టమైన డైరెక్టర్స్, వాళ్ళందరికీ తిరిగాం. అంటే ఇలాంటి వాళ్ళందరూ అప్కమింగ్ డైరెక్టర్స్ని, సీనియర్ డైరెక్టర్స్ని అందరినీ కలిశాను. అవకాశం అక్కడ కొంతమందితో వచ్చింది, కొంతమందితో రాలేదు. అదే ఓకే. అలాగని చెప్పేసి మన జీవన నది లాంటి మన ప్రవాహాన్ని ఆపుకోలేం కదా. కరెక్ట్. ఏది వచ్చినా కూడా చేసుకుంటే వెళ్తా ఉండాలి. 10 రూపాయలు ఇచ్చారు పద, 10 రూపాయలు ఇచ్చారు పద, తిన్నాం పోయాం చేసుకుంటే వెళ్ళాలి. అట్లా కాకుండా నేను పూరి జగన్నాథ్ సార్ చెప్తే చేస్తాను, రాజమౌళి సార్ చెప్తే చేస్తాను, నేను ఇంకోసారి చెప్తే చేస్తానంటే నీ బతుకు ఏమైపోద్ది? వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గుర్తించడానికి టైం పడుతుంది. 5 కోట్ల మంది జనాభాలో నువ్వెంత ఎంత